Hello everyone, this is me Ashu. Welcome back to my channel. Today is my birthday. హ్యాపీ బర్త్డే పార్ట్నర్. సో మొత్తానికి మేము ఈరోజు లండన్కి స్టార్ట్ అయినాము. ఫస్ట్ కార్లో వెళ్దాం అనుకున్నాము, కానీ ఫస్ట్ టైం రియోనాని తీసుకొని పోతున్నాం. సో మేము రియోనాకి ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని డిసైడ్ అయినాం. సో స్టార్ట్ అయినాం. ట్రైన్ స్టేషన్ స్టీవెనేజ్ ట్రైన్ స్టేషన్లో అయితే వచ్చేసినాం. ఫస్ట్ టికెట్ ఎట్లా తీసుకోవాలో ఐడియా లేకుండే, అసలు టికెట్ తీసుకొని మొత్తానికి ట్రైన్ ఎక్కినాం. ట్రైన్లో అందరూ సైలెంట్గా ఉండే, కానీ రియోనా మాత్రం గట్టిగా అరుస్తుంది. మాకు ఏం చేయాలో అర్థం కాలే. కొద్దిసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పినా మొత్తానికి సైలెంట్ ఉంది. కొద్దిసేపు మన మేడం మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఫుడ్ మొత్తం తీసుకొచ్చింది. రియోనాకి కొద్దిసేపు తినిపించింది. తినిపించినంతసేపు సైలెంట్గా ఉంది. అది చూసిరు కదా, ఫోన్ కింద పడేసింది మొత్తానికి. సో అట్లా సాగింది మన ట్రైన్ జర్నీ. మొత్తానికి 2 అట్రాక్షన్స్ బుక్ చేసిన. ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్లెస్, పోస్ట్ కోడ్ కరెక్ట్ ఐడియా లేదు. సో ఫ్రేమ్లెస్ అనేది ఒక అట్రాక్షన్. దానిలో పెద్ద వాల్స్ ఉంటాయి, అందులో ఒక టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడ ట్రైన్ అండర్ గ్రౌండ్ తీసుకొని అండర్ గ్రౌండ్ నుంచి ఒక 16 minutes వాక్ అయితే ఉండే. వాకింగ్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళినాము. అక్కడ ఏముందనేది మీరు చూడండి. సో మొత్తానికి ఫ్రేమ్లెస్కి వచ్చేసినాం. ఇక్కడ 4 rooms ఉంటాయి. ఆ 4 roomsలో ఒక్కొక్క థీమ్ ఉంటుందన్నమాట. సో చూడండి మీరే. సో మీరు అక్కడికి వెళ్తే ఈయన ఈ రూమ్ మాత్రం ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా చేయండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అక్కడ చాలా లైవ్లీగా ఉంటుంది. అక్కడ చూసినట్టయితే అలా గ్రాఫిక్స్ అనేది మన మూమెంట్తో పాటు అది డస్ట్ ఎగిరినట్టుగా ఎగురుతుంది. సో అది చాలా నచ్చింది నాకైతే. రియోనా అయితే చాలా ఎంజాయ్ చేసింది. కిడ్స్తో వెళ్తే మాత్రం ఫుల్లీ వర్త్ ఇట్ అన్నమాట.
రైట్, ఫ్రేమ్లెస్ అయితే అయిపోయింది. మన నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ది షార్డ్. సో ద షార్డ్ లో 68th, 69th అండ్ 72nd ఫ్లోర్ అట్రాక్షన్ బుక్ చేసిన. సో రియానా చూసారు కదా, చాలా హ్యాపీగా ఉండే. ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్లో. సో అండర్ గ్రౌండ్ తీసుకొని అక్కడికైతే పోతున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ద వ్యూ ఫ్రమ్ ది షార్డ్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ తర్వాత టికెట్స్ ఆయనకి చూపించేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. సో ఇక్కడ సేమ్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ వెళ్ళాను, ఇక్కడ కూడా అలానే చేశారన్నమాట. సెక్యూరిటీ చెక్ అన్నీ స్కాన్ చేశారు. అండ్ అలాగే ఇది స్ట్రోలర్, ప్రామ్ అలా ఏమైనా ఉంటే అలో చేయరనమాట, వాళ్ళకి డిపాజిట్ చేయాలి. క్యారియర్ అయితే అలో ఉందన్నమాట. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. వ్యూ మాత్రం చాలా అమేజింగ్ ఉండే. మేము ఈవినింగ్ 4:30 టైంలో అట్లా పోయినాము. అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఆ టైం కల్లా చీకటి అయిపోతుంది, నైట్ వ్యూ అనేది వస్తుందని అనుకున్నాము. కానీ అక్కడ వెళ్తే మాత్రం ఇంకా డే లైట్ చాలా ఉంది. కాకపోతే మాకు ఈ సన్సెట్ వ్యూ అయితే చూడడం పాసిబుల్ అయింది. సో అది మాత్రం మస్తు నచ్చింది నాకైతే. ఇంకోటి కొద్దిసేపట్లో మొత్తం అన్ని లైట్స్ ఆన్ చేసారు. ఇంకా నైట్ డే వ్యూ కంటే నైట్ వ్యూ మాత్రం అయితే స్టన్నింగ్ ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, డే కంటే నైట్ ప్రిఫర్ చేయండి ఒకవేళ మీరు వెళ్ళేటట్టుగా అయితే. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. మొత్తానికి నా బర్త్డే రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.